మీరు కర్నూలు నుంచి హైదరాబాద్ లేదా హైదరాబాద్ నుంచి తిరుపతి లేదా కర్నూలు నుంచి బెంగళూరు లేదా తిరుపతి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి నెల్లూరు, హైదరాబాద్ నుంచి ఒంగోలు ఇలా రకరకాల ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్నే చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ వివరాలు చెప్తాను ఇప్పుడు. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కర్నూలు నుంచి హైదరాబాద్కి టీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్లో ట్రావెల్ చేస్తే 350 రూపాయలు పడుతుంది. అదే డీలక్స్లో ట్రావెల్ చేస్తే 400 రూపాయలు అయితే అవుతుంది. సూపర్ లెక్స్లో ట్రావెల్ చేస్తే 450 రూపాయలు. అదే మన ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్లో ట్రావెల్ చేస్తే 300 రూపాయలు. అలాగే సూపర్ లగ్జరీలో ట్రావెల్ చేస్తే కేవలం 380 రూపాయలే. అంటే వాళ్ళ సూపర్ లగ్జరీ బస్కి మన బస్కి దాదాపు 70 రూపాయలు డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇంకొక విషయం, మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీలో ట్రావెల్ చేస్తే 1200 రూపాయలు అయితే అవుతుంది. అదే మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో కనుక ట్రావెల్ చేస్తే 1010 రూపాయలు అయితే అవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, మీరు కర్నూలు నుంచి బెంగళూరుకి మన టీఎస్ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తే 800 రూపాయలు అయితే అవుతుంది సూపర్ లగ్జరీలో. అదే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తే 660 రూపాయలే అవుతుంది. ఇంకా ఒకవేళ మీరు కర్నూలు నుంచి తిరుపతికి చూసుకుంటే మన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో చూసుకుంటే 610 రూపాయలు అవుతుంది. అదే టీఎస్ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసి 700 రూపాయలు అయితే అవుతుంది. ఇక్కడ నాకు అర్థం కావడం లేదు, ఈ మహాలక్ష్మి పథకం కింద అంటే ఆ పథకాన్ని అమలు చేస్తున్నప్పటి నుంచి ఛార్జెస్ని అయితే వాళ్ళు ఇష్టానుసారంగా అయితే పెంచుతున్నారు. అదైతే చాలా ఇబ్బంది ప్రయాణించే వాళ్ళకి. మీరు అందుకే మ్యాక్సిమం ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లోనే ట్రావెల్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే దాదాపు టీఎస్ఆర్టీసీకి మనకి 100 నుంచి 200 మధ్యలో, అంటే అప్ టు 200 వరకు సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఒక్కసారి గమనించండి. మీరు ఏ బస్ స్టాండ్కైనా సరే టీఎస్ఆర్టీసీ బస్సెస్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ వెళ్ళే ప్లేసెస్ ఒక్కసారి గమనించండి. అంటే టికెట్ ఫేర్ అయితే ఒకసారి గమనించండి, మీకే అర్థమవుతుంది. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ని ఎందుకు చూజ్ చేసుకోమంటున్నా అంటే ఫేర్ తక్కువ అని మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ ఈ ఫేర్ కూడా పెరిగింది అనుకోండి, అప్పుడు టీఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేయమని చెప్తాను. ప్రయాణికులు ఇక్కడ మనీ సేవ్ అయ్యేదే నాకు మెయిన్ ఉద్దేశం. కొన్నిసార్లు మనకు హైదరాబాద్ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అన్ సీజన్ టైంలో నేను కొన్నిసార్లు ప్రైవేట్ ట్రావెల్స్తో 500, 600 కూడా ట్రావెల్ చేసిన రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు మనకు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ నుంచి కూడా తక్కువ రేట్కే టికెట్స్ దొరుకుతుంటాయి. అట్లా టికెట్స్ తక్కువ ఉన్నప్పుడు దానిలోనే ప్రయాణించండి. పండగల టైంలో అవి 2000, 3000 పోతాయి. అలాంటప్పుడు ఇవి 1000 రూపాయలు దాటి ఉండదు, అంతే రేటు ఉంటుంది. అంటే అన్ సీజన్ అయినా సీజన్ టైం అయినా మనకి 1000 రూపాయలు మించి అయితే ఉండదు ఏపీఎస్ఆర్టీసీలో. అలాగే టీఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేసినారంటే అందులో కూడా డైనమిక్ ఫేర్ ఉంది. అంటే కొన్నిసార్లు నాకు కర్నూలు నుంచి తిరుపతి లేదా తిరుపతి నుంచి హైదరాబాద్కి ఒకసారి కేవలం 750 రూపాయలు మాత్రమే పడింది. అదే దసరా టైంలో బుక్ చేద్దాం అనుకుంటే నియర్లీ 1800, 1600 పోయింది సూపర్ లగ్జరీ ఫేరు. అంతెందుకు పోయింది తప్ప అనుకున్నా ఫస్ట్. అప్పటికే నాకు డైనమిక్ ఫేర్ సిస్టమ్ అనేది ఐడియా ఉంది, కానీ మర్చిపోయినాను. అంటే ఇక్కడ టీఎస్ఆర్టీసీలో కూడా డైనమిక్ ఫేర్ సిస్టమ్ అయితే అమల్లో ఉంది. అన్ సీజన్ టైంలో ఒక రేట్ దొరుకుతుంది, సీజన్ టైంలో ఒక రేట్ ఉంటుంది. ఒకవేళ బస్లోకి వెళ్ళి టికెట్ తీసుకుంటే 1200 అవుతుంది, ఇదైతే కన్ఫామ్. మన బస్లో ట్రావెల్ చేస్తే డైరెక్ట్ వెళ్ళి టికెట్ తీసుకుంటే 1010 రూపాయలు అవుతుంది. విత్ ఇంక్లూడింగ్ రిజర్వేషన్ ఛార్జెస్తో అయితే 1030 రూపాయలు అవుతుంది హైదరాబాద్ నుంచి తిరుపతికి. కాబట్టి ఇలా అయితే టికెట్ అయితే వ్యత్యాసాలు అయితే ఉన్నాయి టీఎస్ఆర్టీసీకి, ఏపీఎస్ఆర్టీసీకి. రాబోయే రోజుల్లో మన ఏపీఎస్ఆర్టీసీ కూడా ఏమైనా ఛార్జెస్ పెంచుతాయేమో చూడాలి. ఎందుకంటే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఉంది కదా, దాని ప్రకారం ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయేమో చూద్దాం. పెంచకుంటే మాత్రం చాలా బెటర్ మనకి. థ్యాంక్ యూ.